హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే టొమాటో రోస్ ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. టొమాటోస్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న టొమాటోస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి స్టవ్ ఆన్ చేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 లేదా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి. దాంట్లో కాస్త వాటర్ని పోసి బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడగాలి. అలా కడిగిన వాటర్ని బియ్యం నుండి తీసేసిన తర్వాత మరి కాస్తన్ని ఫ్రెష్ వాటర్ని పోసుకొని బియ్యాన్ని కాస్త నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ అనేది కాస్త చల్లారిన తర్వాత విజిల్ తీసి చూస్తే మన టమాటోస్ అనేవి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. ఇక్కడ ఇలా ఉడికిన టమాటోస్ని మిక్సీ జార్లోకి తీసి తొక్కల్ని తీసేసి సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసి దాంట్లో ఒక 2 నుండి 3 చెంచాల ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో కాస్త ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దాంట్లోకి ముందుగా తీసుకున్న లవంగాలు, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు వేసి కాస్త ఫ్రై చేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్, కరివేపాకుని కూడా వేసి కాస్త కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త జీడిపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా జీడిపప్పును వేసిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా సాల్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, కాస్త గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలిపి టొమాటో ప్యూరీ అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో ప్యూరీ అనేది బౌల్కి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనికి నేను 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కాస్త పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తరువాత దీనిపై ఒక మూతని ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఒక 10 నిమిషాల తరువాత మూతని తీసి చూస్తే మన రైస్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ దీనిపై మూతని ఉంచి రైస్ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూతని తీసి చూస్తే మన టమాటో రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో కర్డ్తో కానీ పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైస్గా ఉండే టమాటో రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.